హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మేము సకినాలు అండ్ గారెలు అయితే చేసుకోబోతున్నాము. అంటే సకినాలు అంటే ఇప్పుడు మేము చేసుకోము, బట్ కారపూసలు అండ్ గారెలు అయితే చేసుకుంటున్నాము. సో ఈ విధంగా పిండి అయితే కేజీ తెప్పించింది మమ్మీ. సో ఎంత క్రిస్పీగా ఉందంటే ఫస్ట్ ఒకటి పక్కకు పెట్టి తింటాం కదా. సో క్రిస్పీగా ఉందని చెప్పేసి నేను టేస్ట్ చేశాను, చాలా బాగుందన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి మొత్తం తినేయాలనుకున్నాను, బట్ కొన్ని తినేసాను. ఇంకా తినేసిన తర్వాత నాకు ఇచ్చిన హోంవర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ చూడండి, కంప్లీట్ చేసుకొని అక్కడ కూర్చుంటే ఇంకా నన్ను పిలిచి ఈ విధంగా పని అయితే చెప్పారు. ఏంటంటే ఆ పిండి నుంచి కొంచెం తీసుకొని ఈ విధంగా ముద్దలు అయితే చేయాలన్నమాట, క్యూట్గా. ఇంకా నాకైతే ఇది ఒక్క పని చెప్తూనే ఉన్నారు, ఇల్లు ఉడవమని, బోళ్ళు తోమని, పిండి పిసుకమని, ముద్దలు చేయమని. సగం వీలు చేస్తే మొత్తం నాకే చెప్పేస్తున్నారు. సో ఈ విధంగా ముద్దని ఈ విధంగా లోపల పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు వచ్చేసి అది ఒక షేప్ లాగా రౌండ్గా ఉంటుంది అనమాట. దాన్ని ఇంకా మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని తీసి పక్కకి వేస్తే అక్కడ కాల్చే వాళ్ళు ఉంటారు కదండి, స్టవ్ పెట్టి స్టవ్ మీద కాల్చేవారు, వాళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటూ అందులో వేసి కాలుస్తారు అనమాట. ఇంకా నేను వచ్చేసి ఈ విధంగా పిండిని అయితే పిస్తున్నాను అనమాట. ఈ విధంగా చేసి ఒక చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా ముద్దలు అయితే చేసేసాను. అండ్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కారపూసలు అయితే చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి కేజీ బియ్య పిండిని అయితే తీసుకున్నాము. సో ఇందులోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తూ మెల్లిగా మిక్స్ చేయాలన్నమాట. ఒకటేసారి చాలా వాటర్ పోయొద్దు, ఎందుకంటే ఒకటేసారి పోస్తే కన్సిస్టెన్సీ ఎంత ఉందో, మనం ఒకవేళ ఎక్కువ వాటర్ పోసేస్తే మొత్తం కూడా జారు ఉంటుంది అండ్ మనకి కష్టంగా ఉంటుంది అనమాట చేయడానికి. సో కొంచెం యాడ్ చేస్తూ మంచిగా అనేది ముద్దలైతే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా నాన్నమ్మ అయితే చేస్తుందన్నమాట ఈ విధంగా మంచిగా. ఇంకా తర్వాత వచ్చేసి ఏదో పని ఉందని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా నాకైతే చెప్పారు ఈ పని. ఇంకా నేను మొత్తం కూడా ఇది పిసకాలంట. నాకైతే చాలా అలసిపోయాను ఈరోజు. చాలా పనులు చెప్పారు నాకు, అంటే లైక్ ముద్దలు చేయమని, బాల్స్ చేయమని, పిండి పిసకమని చాలా చెప్పారు. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే అయిపోయింది, కారపూసలు అయితే చేసేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి కలిపిన పిండి ముద్దని కొంచెం తీసుకొని ఈ విధంగా ఈ మెషిన్లో అయితే పెడతారు. ఈ మెషిన్ నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు దీని పేరు తెలీదు. సో తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేస్తుంది.